గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 247th డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలోని 2 స్పెషల్ సిచ్యువేషన్ స్టాక్స్ గురించి అండ్ దాంతో పాటుగా ఈ రోజు గోల్డియం రిజల్ట్స్ రాగానే స్టాక్ లో ప్రెషర్ చూసాం కదా, కానీ దాని తర్వాత స్టాక్ లో కొంత రికవరీ కూడా కనపడింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 187 పాయింట్స్ పెరిగి 57,808 పాయింట్స్ క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ 53 పాయింట్స్ పెరిగి 17,266 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.48% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో బ్యాంక్ నిఫ్టీ మార్జినల్లీ 0.09% పెరిగింది. అండ్ చాలా రోజుల నుంచి ఎఫ్ఐఎస్ మన మార్కెట్స్ లో కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉన్నట్లయితే డిఐఎస్ బై సైడ్ ఉండేవారు, బట్ నిన్న మాత్రం ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ బోత్ సెల్ సైడే ఉన్నారు. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ లో చాలా వాలటాలిటీ చూసాం, బట్ చివరికి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి పాజిటివ్ లో క్లోజ్ అయింది. కానీ చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం ప్రెషర్ చూసాం. లాస్ట్ 2 years లో మనం చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని చాలా మంచి ర్యాలీ కనపడింది. సో వాల్యుయేషన్స్ పీక్ వెళ్ళినప్పుడు మార్కెట్ లో ఫస్ట్ ప్రెషర్ కనపడినట్లయితే ఏ స్టాక్ వాల్యుయేషన్స్ అయితే పీక్ లో ఉంటాయో ఆ స్టాక్స్ లో కరెక్షన్ కనపడడం కామన్. సో అందుకనే మనం ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ప్రెషర్ చూసాం. బోరోసిల్ లిమిటెడ్ దగ్గర నుంచి ఈ రోజు మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది. ఈ బోరోసిల్ కి కన్స్యూమర్ బిజినెస్ తో పాటు లాబొరేటరీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కూడా ఉంది. ఈ లాబొరేటరీ ఎక్విప్మెంట్ బిజినెస్ లోని ట్యూబులర్ గ్లాస్ ప్యాకేజింగ్ బిజినెస్ అయిన బోరోసిల్ క్లాస్ ప్యాక్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని డిమోట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎవరైతే రికార్డ్ డేట్ నాటికి ఈ బోరోసిల్ లిమిటెడ్ యొక్క 4 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి డిమర్జ్ అవుతున్న కంపెనీ యొక్క 3 షేర్స్ వస్తాయి. ఈ 2 బిజినెసెస్ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసినట్లయితే క్లాస్ ప్యాక్ లిమిటెడ్ బిజినెస్ యొక్క అసెట్స్ 119 crores అయితే బోరోసిల్ టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క అసెట్స్ 9.46 crores. అండ్ లాస్ట్ 9 months టర్న్ ఓవర్ చూసినట్లయితే క్లాస్ ప్యాక్ లిమిటెడ్ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ 79.14 crores అయినట్లయితే బోరోసిల్ టెక్నాలజీస్ లిమిటెడ్ బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ 9.18 crores. ఈ డీమర్జర్ ద్వారా ఈ 2 బిజినెసెస్ యొక్క వాల్యూ అన్లాకింగ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డీమర్జర్ కి ఇంకా సెబీ, ఎన్సీఎల్టీ అండ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇలాంటి చాలా అప్రూవల్స్ రావాల్సి ఉంది. సో డీమర్జర్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి డీమర్జ్ అవ్వడానికి 1 year పైనే పడుతుంది. ఎవరైనా ఈ డీమర్జర్ లో పార్టిసిపేట్ చేయాలంటే కంగారు పడాల్సిన పని లేదు. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బిజినెస్ డీమర్జర్ ని అనౌన్స్ చేసింది. ఈ డీమర్జర్ డీటెయిల్స్ మీకు ఈజీగా అర్థం అవడానికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బజాజ్ ఎలక్ట్రికల్స్ దగ్గర కన్స్యూమర్ ప్రోడక్ట్ బిజినెస్ ఉన్నది. అంటే వీళ్ళు గీజర్స్, ఐరన్ బాక్సెస్, మిక్సర్ గ్రైండర్స్, వేరియస్ లైటింగ్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తుంటారు. ఈ బిజినెస్ తో పాటు వీళ్ళకి ఇల్యూమినేషన్ ప్రాజెక్ట్స్ బిజినెస్, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ అంటే ఈపీసీ సెగ్మెంట్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెసెస్ ఉన్నాయి. నవ్ ఈ బజాజ్ ఎలక్ట్రికల్స్ కి మేజర్ బిజినెస్ కన్స్యూమర్ ప్రొడక్ట్ బిజినెస్ కదా. ఈ కన్స్యూమర్ ప్రొడక్ట్ బిజినెస్ కి అలైన్డ్ బిజినెస్ అయిన ఇల్యూమినేషన్ ప్రాజెక్ట్స్ బిజినెస్ అండ్ ఈపీసీ బిజినెస్ బజాజ్ ఎలక్ట్రికల్స్ తోనే ఉంటాయి. బట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెసెస్ కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెసెస్ కాబట్టి ఈ 2 బిజినెసెస్ ని బాజిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కి డీమర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నవ్ ఈ డీమర్జర్ ద్వారా కన్స్యూమర్ ప్రొడక్ట్ బిజినెస్ కి అండ్ అలాగే పవర్ బిజినెసెస్ కి వాల్యూ అన్లాకింగ్ జరుగుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఓవరాల్ గా బజాజ్ ఎలక్ట్రికల్స్ కి వస్తున్న రెవెన్యూస్ లోని 15.97% ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ బిజినెసెస్ నుంచి వస్తున్నాయి. ఎవరైతే ఈ బజాజ్ ఎలక్ట్రికల్స్ యొక్క 1 షేర్ ని రికార్డ్ డేట్ నాటికి హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ డీమర్జ్ అయ్యే కంపెనీలో 1 షేర్ రాబోతుంది. ఇది కూడా మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంట్రెస్టింగ్ డీమర్జర్. కాకపోతే ఈ డీమర్జర్ కూడా అన్ని రకాల అప్రూవల్స్ రావడానికి 12 months పైనే టైం పడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ డీమర్జర్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎన్సీఎల్టీ అప్రూవల్ వచ్చి డెటర్స్ యొక్క అప్రూవల్ వచ్చిన తర్వాత వాల్యుయేషన్స్ బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ ఒకటి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి 100 million doses ఆఫ్ స్పుట్నిక్ వ్యాక్సిన్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ 100 million స్పుట్నిక్ వ్యాక్సిన్స్ లోని 80 million doses ఆఫ్ స్పుట్నిక్ లైట్ అండ్ 20 million doses ఆఫ్ స్పుట్నిక్ వి కాంపోనెంట్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 4-lane బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ని కన్స్ట్రక్ట్ చేయడానికి 1060 crores ప్రాజెక్ట్స్ విన్ అయినట్టుగా అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీషన్ పీరియడ్ 24 months గా అండ్ దీని యొక్క ఆపరేషన్ పీరియడ్ 15 years గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏబీబీ ఇండియా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఎఫిషియంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కోసం వైడ్ రేంజ్ ఆఫ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ స్మార్ట్ మీటరింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఆఫర్ చేయబోయే వైడ్ రేంజ్ స్మార్ట్ మీటరింగ్ సొల్యూషన్స్ అక్రాస్ ఇండస్ట్రియల్, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సెగ్మెంట్స్ లోని లో టు మీడియం వోల్టేజ్ అప్లికేషన్స్ యొక్క ఆల్ రిక్వైర్మెంట్స్ కవర్ చేయబోతున్నట్లు
అండ్ వీళ్ళు డిజైన్ చేసిన ఈ మీటర్స్ బేసిక్ ఎలక్ట్రికల్ పారామీటర్స్ మెజర్మెంట్ నుంచి అడ్వాన్స్డ్ పవర్ క్వాలిటీ పారామీటర్స్ యొక్క ఆల్ నీడ్స్ ని కవర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ఆర్ఓ టైల్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ గుజరాత్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్ అనౌన్స్ చేశారు. ఈ ప్లాంట్ లోని లార్జ్ గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ అండ్ స్లాబ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇటలీ నుంచి సాక్మి కంటిన్యూఆ టెక్నాలజీ బేస్డ్ ప్రెస్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్లు అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి అప్రాక్సిమేట్లీ 30 crores వరకు అవుతుందని అండ్ ఈ న్యూ ఇన్స్టాలేషన్ కంపెనీ యొక్క అవుట్పుట్ ని డబుల్ చేస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో అదానీ విల్మర్ స్టాక్ లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈరోజు సెషన్లోని బీఎస్సీలో 221 రూపీస్కి నెగిటివ్లో లిస్ట్ అయింది అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 230 రూపీస్. బట్ దాని తర్వాత ఈ స్టాక్లో మంచి రికవరీ కనపడి చివరికి 265 రూపీస్ 20 పైసా క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్కి డే 1లోని 15.30% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 15.71 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ యాడ్ అయ్యాయి. దానివల్ల లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లోని ఇంత చేంజ్ కనిపిస్తుంది. బట్ ఈ ఎక్సెప్షనల్ గెయిన్ రిమూవ్ చేసి చూసినట్లయితే వీళ్ళ అడ్జస్టెడ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 36% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే వీళ్ళు డెలివర్ చేసే నెంబర్స్ బానే ఉన్నాయి. బట్ ఈ రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల వీళ్ళ మార్జిన్స్ లో ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ రిజల్ట్స్ తో పాటు ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ ని వీళ్ళు రిలీజ్ చేశారు. 10 రూపీస్ ఫేస్ వాల్యూగా ఉన్న వీళ్ళ స్టాక్ ని 2 రూపీస్ ఫేస్ వాల్యూకి స్ప్లిట్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ గోల్డియం యొక్క 1 స్టాక్ ఉంటుందో అది 5 స్టాక్స్ గా మారబోతుంది. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ స్టాక్ స్ప్లిట్ అవడం వల్ల మనకి అడిషనల్ గా వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో అదే రేషియోలో దీని యొక్క ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు లేటెంట్ వ్యూ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 38% అండ్ క్వార్టర్ బేసిస్ లో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 19% అండ్ క్వార్టర్ బేసిస్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 30% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేశారు. కమింగ్ టు ప్యాట్ లో వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 122% అండ్ క్వార్టర్ బేసిస్ లో 130% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 44% ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ మీద మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లో గ్రోత్ ని అక్రాస్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అండ్ న్యూ క్లయింట్ ఎడిషన్స్ డ్రైవ్ చేశాయని, లాస్ట్ 9 months లో చూసినట్లయితే 15 న్యూ క్లయింట్స్ యాడ్ చేశామని, అదే ఈ క్వార్టర్ లో చూసినట్లయితే 6 న్యూ క్లయింట్స్ యాడ్ చేశామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్లైడ్ లో మీరు వీళ్ళ కీ క్లయింట్ విన్స్ చూడొచ్చు. ఈ క్వార్టర్ లో లేటెంట్ వ్యూ డెలివర్ చేసిన నెంబర్స్ చాలా బాగున్నాయి. వీళ్ళు ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్న లేటెంట్ వ్యూ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనబడి చివరికి ఈరోజు సెషన్ లో 1.72% పెరిగింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 511 crores ఎబిటా జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో 568 crores ఎబిటా జనరేట్ చేశారు. అండ్ కమింగ్ టు ఎబిటా మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 9.5% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో 10% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్, ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 277.60 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో 288.31 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ బేసిస్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లోని అండ్ ప్యాట్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసిన నెంబర్స్ స్టాండ్ అలోన్ బేసిస్ లో, ఒకసారి కన్సాలిడేటెడ్ బేసిస్ లో కూడా వీళ్ళ నెంబర్స్ చెక్ చేసి చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసిన క్వార్టర్ బేసిస్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ బేసిస్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు వేరియస్ ఛాలెంజెస్ లైక్ కామోడిటీ కాస్ట్ అండ్ సెమీ కండక్టర్ షార్టేజ్ ని ఫేస్ చేస్తున్నా
నెంబర్స్ లో మాత్రం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు నిన్న వాళ్ళ రిజల్ట్స్ తో పాటు ఇంకొక అప్డేట్ ని కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు ప్రొఫెసర్ సర్ రల్ఫ్ డైటర్ స్పెట్ గారిని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా April 1, 2022 నుంచి అపాయింట్ చేస్తున్నట్టుగా అండ్ April 1, 2022 నుంచి మిస్టర్ వేణు శ్రీనివాసన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గా కంటిన్యూ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ ని హైలైట్ చేసి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ప్రొఫెసర్ సర్ రల్ఫ్ గారు BMW లో ఆయన కెరియర్ ని స్టార్ట్ చేశారు అండ్ లేటర్ ఆయన ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రీమియర్ ఆటోమోటివ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయన ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ క్వాలిటీ మీద వర్క్ చేసేవారు. దెన్ ఆయన కెమికల్ జైంట్ అయిన లిండేకి మూవ్ అయ్యి దానిలో గ్లోబల్ ఆపరేషన్స్ ని రన్ చేస్తూ ఉండేవారు. అండ్ ఆయన జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ లో కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వర్క్ చేసి JLR లో ఆయన స్ట్రాటజీస్ డెవలప్మెంట్, డిజైన్, స్టైలింగ్ అండ్ ప్రొడక్ట్ మేకింగ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తూ ఉండేవారు. ఈయనకి గ్లోబల్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలోని వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ టీవీఎస్ మోటార్స్ లోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ పొజిషన్ లో జాయిన్ అవడం టీవీఎస్ మోటార్స్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ బేసిస్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్లయితే మేనేజ్మెంట్ IPO టైంలోనే క్లియర్ గా చెప్పింది వీళ్ళు లాసెస్ పెరుగుతాయని చెప్పి. సేమ్ థింగ్ మనకి ఇక్కడ కూడా కనబడుతుంది. వీళ్ళ లాస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ బేసిస్ లో చూసినా పెరిగాయి. అండ్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ విషయంకి వచ్చినట్లయితే ఇన్సూరెన్స్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 68% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ ని అడ్వైజర్స్ అంటారు. మీరు IPO వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. సో ఈచ్ అడ్వైజర్ సేల్ చేసే న్యూ ఇన్సూరెన్స్ ప్రీమియం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 48% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లెండింగ్ బిజినెస్ పైసా బజార్ విషయంకి వచ్చినట్లయితే డిస్బర్స్మెంట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 94% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోని ఇండస్ట్రీ గ్రోత్ కన్నా వీళ్ళు 2 to 4x టైమ్స్ గ్రోత్ డెలివర్ చేశామని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఈ ప్రెజెంటేషన్ లోని ఇంకొక ఇంపార్టెంట్ స్లైడ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే పీబీ ఫిన్టెక్ వాళ్ళు డిసెంబర్ మంత్ లో మైలోన్ కేర్ వెంచర్స్ లోని 24.93% స్టేక్ ని అక్వైర్ చేశారు. అండ్ ఈ మైలోన్ కేర్ వెంచర్స్ కి NBFC లైసెన్స్ RBI దగ్గర నుంచి సెప్టెంబర్ 2021 లో వచ్చింది. ఇది 100% డిజిటల్లీ పవర్డ్ లెండింగ్ ప్లాట్ఫామ్. వీళ్ళ సబ్సిడరీ అయిన paisabazar.com త్రూ వేరియస్ NBFCs అండ్ బ్యాంక్స్ యొక్క లోన్స్ ని వీళ్ళు డిస్బర్స్మెంట్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు ఈ మైలోన్ కేర్ వెంచర్స్ లోని వీళ్ళు 24.93% స్టేక్ ఉన్నది కదా. సో వీళ్ళు స్టేక్ హోల్డ్ చేస్తున్న కంపెనీ త్రూ లోన్స్ డిస్బర్స్ చేసినట్లయితే వీళ్ళు అడిషనల్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఓవరాల్ గా చూసినట్లయితే మేనేజ్మెంట్ ఫోకస్ బట్టి గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. బట్ లాసెస్ అయితే పెరుగుతున్నాయి. నెక్స్ట్ బోరోసిల్ లిమిటెడ్ వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దీనికి రీజన్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా బోరోసిల్ లిమిటెడ్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ కనిపిస్తున్నా క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.